నమస్తే అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి గిఫ్ట్ డీడ్. ఈ గిఫ్ట్ డీడ్ గురించి చాలామందికి అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే తాతల నుంచి ఆస్తులకు గిఫ్ట్గా వస్తుందో, తండ్రి నుంచి కూతురికి గిఫ్ట్గా వస్తుంది, తల్లి నుంచి మేనకోడలకి మేనమానవరాలకి, లేకపోతే ఇంకా చాలా మందికి గిఫ్ట్లు అవి వస్తుంటాయి. సో ఈ గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారా, ఇచ్చిన దానికి సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వెనక్కి అడిగితే ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు అనుభవించే హక్కు ఉంటుంది, ఈ గిఫ్ట్ డీడ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలా, సో మైనర్లకి గిఫ్ట్ ఇవ్వచ్చా, సో ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. సో ప్రత్యేకించి గిఫ్ట్ డీడ్ గురించి డిస్కస్ చేసే ముందు గిఫ్ట్ డీడ్ వచ్చి రివోకబుల్ ఇర్రివోకబుల్ అని 2 టాపిక్స్ ఉంటాయండి. సో ఇర్రివోకబుల్ గిఫ్ట్ డీడ్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ మనం వెనక్కి తీసుకునే ఆవశ్యకత ఉండేటటువంటి గిఫ్ట్ డీడ్ అనమాట. సో ఇటువంటి గిఫ్ట్ డీడ్ వచ్చి మనకి ప్రత్యేకించి ఎలా వస్తుందంటే అండి, ఒక తాత దగ్గర నుంచి మనవడికి మనవరాలకి ఒక గిఫ్ట్ వస్తుంది అనుకోండి. సో ఈ గిఫ్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి మారినప్పటికీ అది వెనక్కి తీసుకునే ఆవశ్యకత అనేది కొన్ని పర్యవసానాల్లో ఉంటుంది. సో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక తాత మనవడికి ఇచ్చేటప్పుడు, సో నువ్వు చివరి వరకు మా మనవరాలని లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటేనే ఈ గిఫ్ట్ నీకు ఇవ్వబడుతుంది, సో నువ్వు మా కూతురుని చేసుకోకపోతే ఈ గిఫ్ట్ ఇవ్వబడదు అనేసి గిఫ్ట్ డీడ్లో మెన్షన్ చేస్తారండి. అప్పుడు ఈ ఇర్రివోకబుల్ గిఫ్ట్ అనేది ఏదైతే ఉందో, సో ఈ కండిషన్ పరంగా ఈ గిఫ్ట్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కండిషన్ గిఫ్ట్ డీడ్ అంటారండి. సో ఆయన గిఫ్ట్ ఇస్తానన్నారు, బట్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇస్తానన్నారు, ఏ సిచ్యువేషన్లో ఇస్తానన్నారు అనేసి. సో ఆయనకి ఒకటే కూతురు ఒకటే కొడుకు ఉన్నాడు. సో కూతురుని కొడుకు ఇచ్చి చేసుకునే టైంలో మాత్రమే నా ఆస్తి నీకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేస్తారు. సో ఇట్లాంటప్పుడు అలా చేసుకోలేని టైంలో గిఫ్ట్ అమౌంట్ అనేది వస్తుందా, సో ఆ పొలాలు ఆ తోటలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చెల్లుతుందా అంటే 100% చెల్లదండి. సో గిఫ్ట్ డీడ్లో కండిషన్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఆ తాతయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన కండిషన్ మెన్షన్ చేసేటప్పుడు ఆ మెన్షన్ చేసిన కండిషన్ ప్రకారం ఇది సాటిస్ఫై అవ్వాలి. సో అదర్వైజ్ ఇది సాటిస్ఫై అవ్వడానికి ఉండదు. సో ఆ కండిషన్ ప్రకారం అతను పెళ్లి చేసుకోలేదు కాబట్టి అతని తదనంతరం ఉండే పొలాల్ని ఆ పెద్ద ఆయన ఎవరికి ఇవ్వదలిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వడానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ డీడ్ అని పెట్టాలి. సో ఈ గిఫ్ట్ డీడ్కి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే స్టాంప్ డ్యూటీ కూడా గవర్నమెంట్కి పే చేయాలి. ఎప్పుడైతే స్టాంప్ డ్యూటీ పే చేస్తాం మాత్రమే మనం కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి అదొక ఎవిడెంటరీగా సరిపోతుంది. అదర్వైజ్ అది ఎవిడెంటరీగా తీసుకోరు. సో ఇంకొకటి ఏంటంటే, గిఫ్ట్ డీడ్ కనుక ఎవరైతే పొసెషన్లో ఉంటారో, సపోజ్ గిఫ్ట్ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉందనుకోండి. సో అలా ఉద్దేశం ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకోవడానికి, అది ఒక స్థలం అనుకోండి, ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవడానికి ముందుగానే వాళ్ళు ఇల్లు కట్టేసుకొని వాళ్ళు దాన్ని అనుభవంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే పొసెషన్ మీరు ఇచ్చిన ఏదైతే అంటే స్థలంగా ఇచ్చింది స్థలంగా ఉన్నప్పుడు మాత్రమే, సో కండిషన్ పెట్టుకొని కండిషన్ సాటిస్ఫై చేయని టైంలో మాత్రమే గిఫ్ట్ వెనక్కి తీసుకునే అధికారం ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది, అదర్వైజ్ ఉండదండి. అందుకనే చాలామంది మీరు గమనిస్తే గిఫ్ట్ డీడ్లో కంపల్సరీ కండిషన్ పెట్టుకుంటారు. లేదా గిఫ్ట్ డీడ్లో ఒకళ్ళ గిఫ్ట్ డీడ్ అనేది 2 సర్కమ్స్టాన్సెస్లో ఉంటుందండి. ఒకటి, మనం అనుకున్నది జరిగినప్పుడు ఒక టైంలో గిఫ్ట్ ఇస్తాం. సపోజ్ పిల్లలు ఒక మెడికల్ సీట్ సాధించారనుకోండి, సో నా యావదాస్తి నీకే వస్తుంది, నువ్వు డాక్టర్ అయితే అంటారు. ఆ అమ్మాయి డాక్టర్ అయిపోయింది కాబట్టి గిఫ్ట్ ఇచ్చేది ఉంటుంది. తర్వాత ఏదో అమ్మాయి ఒక ఇంటరు సెకండ్ ఇయర్ అలా డిగ్రీ చదువుతున్న టైంలో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే నీకు ఒక స్థలాన్ని పొలాన్ని రాసిస్తానన్నారు అనుకోండి, అక్కడ ఆవిడ అంటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి, సో ఆ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అయిన గిఫ్ట్ అయినా కూడా అది ఇన్వాలిడ్ అయిపోతుందండి. సో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో గిఫ్ట్ అనేది ఎప్పుడు ఇస్తామంటే మనం అనుకున్నది రీచ్ అయినప్పుడు ఇస్తాం. సో పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఎవరికి ఇచ్చినా, సో అటువంటి సర్కమ్స్టాన్సెస్లో గిఫ్ట్ డీడ్ అనేది బ్యాక్ తీసుకోవడం కుదరదు. సో కండిషన్ ఉన్నప్పుడు ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆ గిఫ్ట్ని వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక రిలేటెడ్ జడ్జిమెంట్ వచ్చిన కేసులు ఉన్నాయండి. ఒక పని ఆవిడనమాట, ఆవిడకి అంటే వాళ్ళ ఫాదర్కి మదర్కి ఇద్దరికి పెరాలసిస్ స్ట్రోక్ వస్తే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టారండి. ఆ పేరెంట్స్కి సంబంధించి చూసుకోవడానికి ఆ పని మనిషి గత 10-15 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో పనిచేస్తూ ఉంది. పిల్లలు ఫారెన్లో ఉంటారండి. ఆవిడకి ఏం చెప్పారంటే, మా అమ్మగారిని నాన్నగారిని మీరు చివరి వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఈ 2 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో, ₹1 కోటి ఖరీదైనప్పటికీ ఈ ఇల్లు నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. సో ఆ కండిషన్ ఏదైతే ఉందో, సో ఆ కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే అప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు, ఇల్లు ఆ సర్కమ్స్టాన్సెస్లో ఆవిడ అన్నీ ఫుల్ఫిల్ చేయగలిగితే అనేసి. సో ఆవిడ గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళని చూసిందండి. వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే, అది కోట్లు ఖరీదు చేస్తుంది, సో ఆవిడకి ఇచ్చింది మనం ఇస్తామని చెప్పాం కానీ ఇచ్చింది చెల్లుతుందా, మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు అనుకున్నారు. సో అక్కడ కండిషన్ పెట్టారండి. కండిషన్ ఏం పెట్టారు, చూసినట్లయితే
మీకు అది ఇస్తాము అనేసి ఆవిడ చూసిందని ఆవిడ ప్రూవ్ చేసుకోగలిగింది కాబట్టి ఆ గిఫ్ట్ వెనక్కి తీసుకునే అధికారం వాళ్ళ పిల్లలకి వాళ్ళ వారసులకి ఉండదండి. సో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో అంటే ఒక కండిషనల్ గిఫ్ట్ అంటారు. ఈ కండిషనల్ గిఫ్ట్లో వాళ్ళ కండిషన్స్ ఫుల్ఫిల్ చేశాక కంపల్సరీ ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో తర్వాత ఇచ్చింది వెనక్కి తీసుకునే అధికారం ఇచ్చిన ఓనర్కి కూడా ఉండదు. ఎందుకంటే కంపల్సరీ కండిషన్ ఫిల్ చేసింది, నో రిలేషన్ అనమాట, ఎటువంటి రిలేషన్స్ లేకుండా ఆవిడ గిఫ్ట్ని ఎక్స్పెక్ట్ చేసి ఆవిడ సర్వీస్ ఇచ్చింది కాబట్టి, సో సర్వీస్కి బదులుగా మీరు గిఫ్ట్ ఇస్తానన్నారు కాబట్టి సో మీరు ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సో ఇటువంటి సర్కమ్స్టాన్సల్లో ఇర్రివోకబుల్, రివోకబుల్ అనేవి అప్లికేబుల్ అవుతుంది. సో ఇటువంటి టైంలోనే అంటే మనం గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నాం, వాళ్ళకి మనకు ఉండే రిలేషను ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఇస్తున్నాం. ఒక మైనర్కి ఇస్తే మైనర్కి సంబంధించిన గిఫ్ట్ గార్డియన్కి ఎలాగ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో మైనర్కి దాన్ని అమ్మే అధికారం ఉండదు కాబట్టి గార్డియన్ అమ్మేయచ్చా, సో మైనర్ సంతకం అక్కడ వ్యాలిడ్ అవుతుందా, సో మైనర్తో కన్సర్న్ చేయొచ్చా, సో మైనర్కి అనుభవించే హక్కు ఉందా. సో ఇలా ఇన్ని రకాల డౌట్స్లో ఒకటే ఆన్సర్ అండి, గిఫ్ట్ డీడ్ ఎవరికి చేసినా, ఒక తాతగారు ఒక 10th క్లాస్ పిల్లకి చేసినా, ఒక 9th క్లాస్ బాబుకు చేసినా కూడా గార్డియన్గా వాళ్ళ తల్లిదండ్రులు పెడతారు. ఇది నా ఆస్తి నా మనవరాలకి చెందాలి, నా మనవరాలు పెద్ద వరకు మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అన్నంత మాత్రాన ఆ మనవరాలి హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కానీ పూర్తిగా దాన్ని అమ్మే హక్కు తను కనీసం మోటగేజ్ చేసే అధికారం కూడా గార్డియన్కి ఉండదండి. సో దాని మీద వచ్చే ఇన్కమ్, సపోజ్ ఒక పొలం అనుకోండి, కౌలుకి సంబంధించి నెలకి ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వస్తే దాన్ని అనుభవించే హక్కు కూడా నా మనవరాలి ఖర్చులకే వాడండి అని కండిషన్ డీడ్లో గిఫ్ట్లో మెన్షన్ చేస్తే ఆ 1 లక్ష రూపాయలు కూడా వీళ్ళు ఖచ్చితంగా దాన్ని చూపించాల్సి వస్తుందండి. ఇటువంటి గిఫ్ట్ డీడ్ చాలా కేసులు నమోదైనాయండి. సో అలా ఏదైతే నమోదైన కేసులకి కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉంటే క్యాన్సిలేషన్ గిఫ్ట్ డీడ్ కంపల్సరీ అండి. తర్వాత ఈ గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కమ్ స్టాంప్ డ్యూటీ అనేది కంపల్సరీ. సో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో కండిషనల్ గిఫ్ట్ డీడ్కి అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్కి 2 సర్కమ్స్టాన్సెస్లో ఉన్న డిఫరెన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. తర్వాత ఎవరైతే పొసెషన్లో ఉంటారో గిఫ్ట్ డీడ్ కంటే ఎక్కువ అధికారం వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత, స్థలంగా ఇచ్చిన తర్వాత దాన్ని ఇల్లు కట్టుకొని వాళ్ళు 10-15 ఏళ్ళు నివసిస్తున్న తర్వాత ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసుకునే అధికారం ఆ ఇచ్చిన వ్యక్తికి కూడా ఉండదండి. సో ఇటువంటివి కొన్ని సర్కమ్స్టాన్స్లో ఎక్కడ జరుగుతుందంటే టీటీడీ దేవస్థానానికి కానీ, తర్వాత ఏదైనా దేవాదాయ ధర్మాదాయ శాఖలకు కానీ, అంటే పెద్దవాళ్ళు చనిపోతూ నా తదనంతరం నా ఆస్తి ఆ గుడికి రాసేయండి అంటారు. సో ఆ గుడికి రాసి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులు చనిపోగానే ఈ పిల్లలు సివిల్ సూట్ ఫైల్ చేస్తున్నారు. ఫైల్ చేసి మా తాతగారు మతిస్థిమితం లేనప్పుడు అంత ఆస్తిని గుడికి రాసి ఇచ్చారు, మాకు ఇచ్చే ఉద్దేశం లేదు, మేము చాలా బీద కుటుంబంలో ఉన్నాం, సో మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, సో మేము ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మా తాతగారు ఇచ్చిన గిఫ్ట్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటారు. సో అలా తీసుకోవచ్చో తీసుకోకూడదా? 100% కొన్ని సిచ్యువేషన్స్లో తీసేసుకోవచ్చండి. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ చెప్పినట్టుగా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలి, కంపల్సరీ స్టాంప్ డ్యూటీ కట్టాలి. సో అప్పుడున్న పెద్దవాళ్ళు ఏంటంటే వంశపారంపర్యంగా ఏదో వీలునామా రాసినట్టు రాస్తారు. ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరిలో చనిపోయిన తర్వాత ఆ ఊరికి సంబంధించిన గుడికి మా ఆస్తి కానీ మా పొలాలు కానీ చెందాలి అంటారు. సో అని కేవలం ఒక నోటి మాటగానో లేకపోతే ఒక చేతి వ్రాతగానో రాసిస్తారు. దాన్ని వీలునామా సర్కమ్స్టాన్సెస్లో చూస్తాం. ఇటువంటి టైంలో ఆ వీలునామా చెల్లుతుందా చెల్లదా? సో అప్పుడు వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలిస్తే, అంటే ఒక దేవాదాయ శాఖలకనే కాదండి, చాలామంది వచ్చి అంటే ట్రస్ట్కి ఇస్తుంటారు. ఈ ట్రస్ట్లకి ఇచ్చినప్పుడు అంటే బ్లైండ్ స్కూల్ పిల్లలకు కానీ, హార్ఫన్ పిల్లలకు కానీ ఇలా ట్రస్ట్కి ఇచ్చినప్పుడు కూడా ట్రస్ట్ వాళ్ళు నోటి మాటని విస్మరిస్తారండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయండి. ఆ ట్రస్ట్కి సంబంధించిన లీగల్ హెయిర్ ఎవరో వస్తారండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఈ రకంగా గిఫ్ట్ డీడ్ వచ్చి కంపల్సరీ కండిషన్, అన్కండిషనల్ ఉంటుంది. తర్వాత తండ్రి ఆస్తిలో కంపల్సరీ హక్కుదారులు ఉంటారండి. ఈ హక్కుదారులు కూడా గిఫ్ట్ డీడ్ ముందు చల్లరండి. ఎందుకంటే తండ్రి తన గిఫ్ట్గా అంటే తన ఆస్తిని తన గిఫ్ట్గా తన మేనగోడలకి రాసిస్తే, సో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో కొడుకి కూతురికి ఎటువంటి అథారిటీ ఉండదండి. ఎందుకంటే అతను బ్రతికుండగానే గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇచ్చారు కాబట్టి గిఫ్టే కదా, మాకు ఆస్తి హక్కు ఉంటుంది కదా అని వీళ్ళు ఫైల్ చేయడానికి లేదు. ఎందుకంటే తండ్రి స్వార్జితం కాబట్టి గిఫ్ట్గా వాళ్ళ మేనగోడలకి ఇచ్చుకోవచ్చు, అనాథ శరణాలయాలకు ఇచ్చుకోవచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖలకు ఇచ్చుకోవచ్చు. సో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో గిఫ్ట్కి వచ్చేటప్పటికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత ఎవరికి చెందుతుందని కానీ, సో మైనర్కి కానీ, తర్వాత మీరు వచ్చినట్టు కొంతమంది డౌట్స్ ఎరేస్ చేశారండి, ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసేసుకుంటాం అంటున్నారు. సో దాని తద్వారా నాకు ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ మా కూతురు, అంటే సపోజ్ ఒక తండ్రి ఒక కొడుక్కి గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, సో తర్వాత మళ్ళీ మార్చుకొని కూతురికి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. సో తండ్రి కొడుకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడండి?
సో ఏ సర్కమ్స్టాన్సర్లో ఏ సిచ్యువేషన్లో గిఫ్ట్ ఇచ్చాడంటే తదనంతరం తన ఆరోగ్య పరిస్థితుల్లో మంచి చెడు చూస్తాడన్న నమ్మకంతో కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చాడు. సో కొడుకు ఆ బాధ్యతలను విస్మరించినప్పుడు ఆ గిఫ్ట్ని మళ్ళీ వెనక్కి తీసుకొని కూతురికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి అధికారం కూడా తండ్రికి ఉంటుందండి. ఇది మనం అన్నట్టు రివోకబుల్ గిఫ్ట్ డీడ్ అనమాట. అంటే అతను ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, మార్చుకోవచ్చు. అతను చనిపోయే చివరి వరకు 10 రిజిస్ట్రేషన్లు చేసిన, అంటే గిఫ్ట్ డీడ్లో 10 రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారండి. సో ఇటువంటి విషయాల్లో వచ్చి అంటే తను ఏది ఎక్స్పెక్ట్ చేసి గిఫ్ట్గా ఇస్తున్నారో అది ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. సో అప్పుడు అతను కూతురు దగ్గర నుంచి, అంటే కొడుకు దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొని కూతురికి గిఫ్ట్ డీడ్ చేసినవి ఉంటాయండి. అతను చనిపోయే చివరి డేట్ వరకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తే అదే వాల్యుయేషన్ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అంటే అవ్వాలి అంటే చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలంటే మళ్ళీ అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో క్యాన్సిలేషన్ గిఫ్ట్ డీడ్ పెట్టుకోవాలండి. సో దాని తర్వాత మళ్ళీ ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్ డీడ్ సిగ్నేచర్స్ అవి మళ్ళీ టాలీ అవ్వాలి. సో మళ్ళీ రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్స్ మీకు తెలుసుంటుంది ఈ ప్రొసీజర్. ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు అక్కడ హాజరవ్వాలి. వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ తీస్తారు, ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఇచ్చుకుంటారు. సో ఇవన్నీ వ్యాలిడ్ కాబట్టి కోర్టు సర్కమ్స్టాన్సెస్లో ఎవిడెన్స్కి ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఆధార్ కార్డ్స్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ ముందు దీంట్లో ప్రాముఖ్యత పొందేది ఏంటంటే గిఫ్ట్ డీడ్లో సాక్షులు అండి. ఈ సాక్షులు అనేవాళ్ళు కోర్టు ఎవిడెన్స్కి సాక్షుల్ని మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్గా భావించినప్పుడు సాక్షులను విచారించినప్పుడు ఆ పెద్ద ఆయన ఇష్టపూర్వకంగానే ఇచ్చారా రిజిస్ట్రేషన్ ముందు, ఏమన్నా బలవంత పెట్టాడా కొడుకు కానీ మనవడు కానీ అని అడిగేది ఒక సాక్షినేనండి. సో అటువంటి సాక్షులు మనం కరెక్ట్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో సాక్షులు ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ సిగ్నేచరు, వాళ్ళ ఫోటోగ్రఫీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఆ సాక్షులు కంపల్సరీ కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుందండి. ఇద్దరు సాక్షుల్లో కంపల్సరీ ఒకళ్ళన్నా హాజరవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ సాక్ష్యం మీద ఆ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడా అన్వాలిడా, లేకపోతే అసలు ఇది మోసంగా చేసినారా బలవంతంగా చేశారా అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఇది గిఫ్ట్ డీడ్లో వచ్చే మార్పులు చేర్పులు. తర్వాత మీకు ఏమన్నా కింద అనుమానాలు ఉంటే దీనికి సంబంధించి కన్సర్న్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. గిఫ్ట్ డీడ్ చేసే ముందు ఎటువంటి సర్కమ్స్టాన్స్లో చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, కండిషన్ పెట్టుకుంటారా పెట్టుకోరా, కండిషన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మీకుండే అధికారాలు ఏంటి, కండిషన్ పెట్టకపోతే మీరు కోల్పోయే అధికారాలు ఏంటి, ఇవన్నీ కన్సర్న్ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు గిఫ్ట్ డీడ్ చేస్తే దానికి వ్యాలిడ్ ఉంటుందండి. ముఖ్యంగా టీటీడీలకి కానీ దేవాదాయాలకు కానీ రాసేటప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మళ్ళీ వచ్చి మీరు ఇచ్చిన గిఫ్ట్ని వెనక్కి తీసుకునే అవసరం అంటే ఆవశ్యకత అక్కడ ఉండొచ్చు. సో కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే దీనికి అంటే మీరు ఎవరైతే అందాలి అనుకున్నారో వారికి ఖచ్చితంగా అందుతుందని భావిస్తారు.